కరోనా వైరస్ మధ్యలో కూడా భారత్ తన పొరుగు దేశాలైన చైనా, నేపాల్తో సరిహద్దు విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ భారత్ని ప్రశ్నించని నేపాల్ ఈసారి కాలాపాని, లిపు లేక్ ఇలాంటి ప్రాంతాల విషయంలో అవన్నీ నేపాల్లో భూభాగాలని భారతదేశం తన భూభాగంగా పేర్కొంటుందని నేపాల్ పేర్కొని నేపాల్ ప్రచురించిన మ్యాప్లో ఈ భూభాగాన్ని నేపాల్లో భాగంగా చూపించింది. అయితే విచిత్రం ఇక్కడ ఒకటి కనపడుతుంది. నేపాల్ చైనాకి చాలా దగ్గర అవుతుందని అర్థమవుతుంది. చైనా నేపాల్ బంధం ఇంత స్ట్రాంగ్ ఎందుకు అవుతోంది అని ప్రశ్నించే ముందు నిన్న నేపాల్ హాంకాంగ్ చైనాలోనే భాగమని తను వన్ చైనా పాలసీ గట్టిగా నమ్ముతున్నానని ప్రకటించింది. ఈ మధ్య హాంకాంగ్ విషయంలో చైనా ఒక చట్టం చేసింది, నేషనల్ సెక్యూరిటీ లా. అంటే హాంకాంగ్ ప్రజల హక్కుల్ని తగ్గిస్తూ చైనా చాలా విషయాల్లో హాంకాంగ్లో చొరబాటు చేసుకునే వీలు కల్పిస్తూ చైనా వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ లా తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు 1997లో బ్రిటిష్ వాళ్ళు హాంకాంగ్ని చైనాకు అప్పగించి వెళ్ళిపోయారు. 2047 వరకు కూడా అంటే 50 సంవత్సరాల పాటు హాంకాంగ్లో ఒక మినీ కాన్స్టిట్యూషన్, ఒక బేసిక్ లా, అంటే చైనా కమ్యూనిస్ట్ దేశం అయినప్పటికీ హాంకాంగ్లో డెమోక్రటిక్ వాల్యూసే విలువ ఇవ్వాలి. అయితే వీటన్నిటినీ కాలు రాస్తూ చైనా చాలాసార్లు హాంకాంగ్లో ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో తొక్కేయాలని ట్రై చేసింది. అదే పందాలో గత వారం చైనా హాంకాంగ్ సంబంధించి నేషనల్ సెక్యూరిటీ లాని పాస్ చేసింది. అయితే చైనా ఇంత దూకుడుగా ప్రవర్తిస్తున్నా సరే నేపాల్ చైనాకి సపోర్ట్ చేయటం, హాంకాంగ్ చైనాలో భాగమని నేను నమ్ముతున్నాను అండ్ నేపాల్ బిలీవ్స్ ఇన్ నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ చైనా అని చెప్పి నేపాల్ పేర్కొంది. అంటే నేపాల్ అంట చైనా అంతర్గత వ్యవహారాల్లో అస్సలు తలదోచుదంట. అదేవిధంగా వన్ చైనా పాలసీ నేను ఫాలో అవుతున్నాను, హాంకాంగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ చైనా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి నేపాల్ పేర్కొంది. అదేవిధంగా చైనా మొత్తం లా అండ్ ఆర్డర్ని కాపాడటం చైనా ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి చైనా ఏం చేసినా తప్పులేదనే విధంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే హాంకాంగ్కి ఎలాంటి స్వయం ప్రతిపత్తి లేదని చెప్పి నేపాల్ ఇండైరెక్ట్గా చైనాకే మద్దతునిస్తూ ప్రకటన చేసిందని కూడా మనకి ఒక విధంగా చెప్పుకోవచ్చు. అంటే హాంకాంగ్ మీద చైనా చేసే పెత్తనాన్ని నేపాల్ సమర్థించినట్టే ఇక్కడ. అయితే ఈ హాంకాంగ్ విషయంలో పాకిస్తాన్ కూడా పూర్తి స్థాయిలో చైనాకి సపోర్ట్ చేస్తుంది. వన్ చైనా పాలసీ నేను గట్టిగా నమ్ముతున్నానని పాకిస్తాన్ కూడా చెప్పింది. 2019లో చైనీస్ ప్రెసిడెంట్ జీ జింగ్పింగ్ నేపాల్ వెళ్ళారు. యాక్చువల్గా చెప్పాలంటే జీ జింగ్పింగ్ నేపాల్ వెళ్ళటం అనేది ఒక కలలో కూడా నేపాల్ ఊహించదు. దానికి కారణం చైనా అంత పెద్ద దేశం, నేపాల్ అంత చిన్న దేశం. కానీ జీ జింగ్పింగ్ ఎందుకు విజిట్ చేశారు అదే ఇక్కడ ఒక సీక్రెట్ అన్నమాట. అంటే ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎంత చిన్న దేశాలైనా చైనాకి చాలా అవసరం. ఇండియా సరిహద్దుల్లో ఉన్న దేశాలు ఎంత చిన్న దేశాలైనా చైనాకి చాలా అవసరం అనమాట. అండ్ నేపాల్ గవర్నమెంట్ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ విత్ చైనా. ఈ సందర్భంగా అంటే 2019లో చైనీస్ ప్రెసిడెంట్ నేపాల్ వెళ్ళినప్పుడు నేపాల్ గవర్నమెంట్ వాళ్ళు చైనాతో ఒక అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యారు. నేపాల్లో యాంటీ చైనా యాక్టివిటీస్ కానీ క్రిమినల్స్ కానీ ఉండరు, వాళ్ళని టార్గెట్ చేస్తూ నేపాల్ ఎప్పుడు వాళ్ళని మట్టు పెడుతూనే ఉంటుందని చెప్పి. అంటే అక్కడ అర్థమేం లేదు, టిబెటియన్ యాక్టివిస్టులు కానీ చైనా వ్యతిరేకులు కానీ నేపాల్లో పనిచేయకుండా నేపాల్ కొత్త రకం చట్టాలు తీసుకురావచ్చు. అదేవిధంగా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ కూడా, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటే చైనాలో ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో లేదా చైనా పరంగా ఎవరైతే క్రిమినల్స్ చైనా దృష్టిలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు నేపాల్ భూభాగంలో ఉంటే నేపాల్ వాళ్ళని తిరిగి చైనాకు అప్పగించే చట్టాలు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాను చైనాకి సపోర్ట్ చేస్తుంది హాంకాంగ్ విషయంలో, నేపాల్ చైనాకి సపోర్ట్ చేస్తుంది. చైనా ఏం కోరుకుంటుంది, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా చైనాకే సపోర్ట్ చేయాలి హాంకాంగ్ విషయంలో. ఆ మాటకు వస్తే ప్రపంచంలో దేశాలన్నీ కూడా హాంకాంగ్ చైనా భాగమే అని చెప్పి హాంకాంగ్లో స్వయం ప్రతిపత్తి వద్దు అని చెప్పి గుర్తించాలని చెప్పి చైనా కోరుకుంటుంది.
అయితే 1997లో హాంకాంగ్ని చైనాకి ఇచ్చి వెళ్ళిపోయిన యూకే ఈ చైనా మధ్య ఈ అంశంలో ఖచ్చితంగా తేడా వచ్చే అవకాశం ఉంది. అంటే బ్రిటన్ ఒక సిద్ధాంతంతో ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య విలువలను కాపాడమని చెప్పి హాంకాంగ్లో ఉన్న హక్కులను కాపాడండి కనీసం 50 ఏళ్ళు అని చెప్పి బ్రిటన్ వెళ్ళిపోతే చైనా చేసిన పనేంటి? ఖచ్చితంగా ఇది మనం ప్రశ్నించాల్సిందే. దీంతోపాటు నేపాల్ ఇండియా సంబంధాలకు వస్తే నేపాల్ ఈ కోవిడ్-19 సందర్భంగా దాదాపు 2 లక్షల మంది నేపాలీయులు ఇండియాలో ఉద్యోగాలు కోల్పోయి ఇండియాలో జీవనోపాధి కోల్పోయి తిరిగి వాళ్ళ హోమ్ల్యాండ్కి వెళ్ళిపోతున్నారంట. దీంతో ఇండియా నేపాల్ సరిహద్దులో 20 చెకింగ్ పాయింట్స్ పెట్టింది. 20 చెకింగ్ పాయింట్స్. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేపాల్ చైనాకి దగ్గరైపోతుంది, ఇండియాకి కొంత దూరం జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది. చుట్టుపక్కల దేశాలని జాగ్రత్తగా కాపాడుతూ అదేవిధంగా వాళ్ళు పక్కలో బల్లాలుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ టైంలో భారత్దే.